ఆబ్సెషన్ ఇంగ్లీష్ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 1 గంట 50 నిమిషాలు. హారర్, థ్రిల్లర్, అడల్ట్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమా. 29 మే 2026న ఈ సినిమా విడుదలైంది. అంటే మేలోనే వచ్చింది. ఇంకా 3 వారాలు ఉన్నాయి. ఇంకా థియేటర్లో ఆడుతోంది సినిమా. ఆఫ్టర్ బ్రేకింగ్ ద మిస్టీరియస్ వన్ విష్ విలో టు విన్ హీస్ క్రష్ హార్ట్, ఏ హోప్లెస్ రొమాంటిక్ గెట్స్ exactly what he asked for, only to discover that some desires come at a dark, sinister price. సో ఈ సినిమా ముందుగా మాట్లాడుకోవాలంటే మైకేల్ జాన్స్టన్ అనే హీరో గురించి మాట్లాడుకోవాలి. బేర్ అనే పాత్రలో అత్యద్భుతంగా జీవించాడు. అట్లాగే అందంగా లేకపోయినా నిక్కీ పాత్రలో ఇండే నావారెట్టి అనే నటి నటించింది. స్తనాల్ని సగం పైన చూపించింది. ఆ తర్వాత పిడుదులనేమో సగం చూపించింది. నెక్కర్ మీదే సినిమా అంతా దాదాపు ఉంటుంది. తర్వాత కూపర్ టామిల్సన్ అనే అతను అయాన్ పాత్రను పోషించాడు. మేఘన్ లానెస్ అనే అమ్మాయి సారా పాత్రలో సెకండ్ లీడ్లో నటించింది. అయితే తమాషా ఏంటంటే ఇట్లాంటి సినిమాలు కర్రీ బార్కర్ డైరెక్టర్ రైటర్ అయినటువంటి సినిమాకి గ్రాఫిక్స్ లేకపోవడం, మేకప్తోనే ఈ పాత్ర సారా పాత్రను చంపినప్పుడు మేఘన్ లానెస్ అనే నటిని చేసినప్పుడు కనుగుడ్డు బయటకు వచ్చింది. మేకప్ అది ఎక్కడ కూడా గ్రాఫిక్స్ వాడలేదు, ఎక్కడ ఖర్చు పెట్టలేదు. ఒక్కటే ఇల్లు, ఆ ఇంట్లో కిచెను, హాల్ రూము, బెడ్రూము, ఆ తర్వాత బాత్రూము, ఆ బాత్రూమ్ లోపల బయట ఇవే మొత్తం ఆ రూమ్ని మాత్రమే సర్క్యులేట్ అవుతుంది సినిమా అంతా. ఒక్క దగ్గర మాత్రం ఒక చిన్న హోటల్ ప్రిమైసెస్ లాంటివి తీసుకున్నారు. రోడ్లు అక్కడక్కడ రోడ్లు వాడుకున్నారు. ఆ తర్వాత ఇంకొక మామూలు లొకేషన్ వాడుకున్నారు అంతే. ఇక మొత్తం యాజ్ ఇట్ ఈస్గా వచ్చి కార్ వచ్చి ఆగడము, ఈ అమ్మాయి విష్ ఒకటి పూర్తి చేసుకునేటువంటి ఒక చేతిలో ఇట్లా కడ్డీ లాంటిది పట్టుకొని ఏదైతే విష్ అనుకుంటామో అవుతుంది. లాస్ట్గా డాలర్స్ కూడా పడతాయి. సో అట్లాంటి ఒక విష్ దాంతో వీళ్ళు ఒక మ్యాజిక్ చేసి, అతనంటే ఇష్టం హీరోయిన్కి, అనుకోకుండా ఆ ఆత్మ మీదకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ హాఫ్ వరకు మనకు కథ అంతా కూడా స్లోగా కదులుతుంది. సెకండ్ హాఫ్లో మనకు మంచి రసం అనేది సెకండ్ హాఫ్లో ఉంటుంది. అబ్జెషన్ అనేటువంటి అర్థానికి తగ్గట్టుగా కథ ఉంది. సో చాలా చక్కటి పర్ఫార్మెన్స్ని మొదలే చెప్పుకున్నట్టుగా ఈ బియర్ పాత్రలో మైకేల్ జాన్స్టన్ అనే అతను అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఇక చూడ్డానికి అతి మామూలుగా ఉన్న ఇండే నావరెట్టి నిక్కీ పాత్రలో జీవించింది. ఇలా అవుతుంది. మనకు స్మైల్ అని ఒక సినిమా వచ్చింది, అందులో స్మైల్ చేస్తే మనిషికి ఏమైనా అవుతుంది. ఆ టైప్లో ఇలా ఫ్రీజ్ అయిపోయి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. సో ఇలా కాసేపు ఆగిపోతుంది. చాలా బాగుంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడల్లా థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే బడ్జెట్ లేకుండా ఒక గదిలోనే తక్కువ మంది ఆర్టిస్టులతోటి అద్భుతమైన సినిమా తీయొచ్చా అంటే తీయొచ్చు అని చూపించింది ఈ అబ్జెషన్ సినిమా. దీంట్లో గ్రాఫిక్స్ లేవు, ఫైట్స్ లేవు, సెక్స్ లేదు, ఇంకా హారర్ కూడా లేదు. మాట్లాడితే హారర్ ఎట్లా హారర్ అంటే అసహ్యత, బీభత్సం చూపించాడు, జుగుప్సారసం చూపించాడు. ఇంటర్వ్యూలకు ముందు ఈ అమ్మాయికి దయ్యం పట్టింది, ఆ అబ్బాయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నిట్ట నిలువులో నిలబడి ఉచ్చబోసుకునే సన్నివేశం చూపించారు. ఆ ఉచ్చబోసుకునే సన్నివేశం అమ్మాయి ఉచ్చబోసేది ఒరిజినల్గా ఉచ్చబోసింది. ఎందుకంటే మనకు ఆ రంగు మనము ఆయిల్ వేసినా కూడా, తర్వాత నీళ్ళలో ఇంకేదో కలిపినా కూడా ఆ ఫ్లేవర్ రాదు. కరెక్ట్ ఉచ్చ అంటే ఉచ్చ. ఆ తర్వాత హీరో వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్లో చూసుకుంటే ఆ లోపల పైకాన కూడా చేసి ఉంటుంది ఆ అమ్మాయి. ఆ పైకానన్నీ కనీసం సరే కేకులు వాటితోటి ఏమన్నా మేకప్తో చేసే అవకాశం ఉంది, కానీ ఉచ్చ మాత్రం ఒరిజినల్గా పోయించారు. పడేది కరెక్ట్గా చూపించారు మనకి. అంటే బట్టల్లోంచే ఉచ్చ పోసుకుంటుంది, ఆ తర్వాత అంతా రక్తం పూసుకుంటుంది. ఇతను ఒక అమ్మాయి పార్క్ దగ్గర ఉన్న రా అని చెప్పేసి ఎవరైతే ఒక మెసేజ్ ఇచ్చి ఒక అమ్మాయి రమ్మంటుందో ఆ అమ్మాయిని కారులోనే అద్దం పలగొట్టి ఆ అమ్మాయిని చంపేస్తుంది. చంపిన శవాన్ని ఇంట్లో పెట్టుకుంటుంది. మొత్తానికి ఈమె బాధలు భరించలేక ఎంతో కష్టపడి ఆమెతోటి తప్పించుకున్నాను హీరో ప్రయత్నం చేస్తాడు, కానీ బియర్ ప్రయత్నాలు ఏవీ ఫలించవు. నీకు పడుకుంటాను రా నాతో పాటు అని పడుకున్నంతసేపు పడుకొని ఒక్కసారిగా ఆమెకు ఒక ఏదో ఆవహించినట్టు వస్తుంది. అప్పుడు సగం బ్రెస్ట్ తన్నులు చూపించడానికి మొత్తం ఒక బ్రెస్ట్ ఒక సగము బ్రా ఓపెన్ చేసిన లాగా ఉంటుంది. వెనకకేమో పిడుగులో సగం కనబడేలాగా డ్రాయర్ వేసుకుంటుంది. అట్లాంటి ఎక్స్పోజింగ్ డ్రెస్లు వేసుకొని తను పక్కకు పడుకున్నాక ఒక్కసారి ఉలికిపడి నేను ఎందుకు నీ పక్కకు వచ్చాను అన్న టైప్లో ప్రవర్తిస్తుంది. ఆమె ముందుగా కారులో దింపేసి వెళ్ళిపోతే నువ్వు వచ్చి నాతో పడుకో, కాసేపు ఉండిపో నా దగ్గర అని చెప్పేసి పిలుచుకున్న తర్వాత ఇక అక్కడ అన్నీ అతనికి నిద్రలేని రాత్రులే గడుపుతాడు, భయంగా గడుపుతుంటాడు. ఆ ఎక్స్ప్రెషన్స్ ఈ బిఆర్ పాత్రలో మైకేల్ జాన్స్టన్ అద్భుతంగా యాక్ట్ చేశాడు. అతను నటనకే డబ్బులు ఇచ్చేయచ్చు సినిమా, అంత అద్భుతంగా అతను నటన ఉంది. ఆ తర్వాత ఇతను ఫ్రెండ్స్కి చెప్పుకున్న వాళ్ళకి వాళ్ళు ఎక్కడైనా ఏ ప్రకారంగా చూసుకున్నా కూడా
అతన్ని ఎవరు సపోర్ట్ చేస్తారు కానీ ఆమె ఏ రకంగా ఆ మంత్రశక్తి ముందు ఆగలేకపోతారు. సో, అటువంటి పరిస్థితి ఆ అమ్మాయిది ఉంటుంది. సో, ఆహ్, అటువంటి పరిస్థితుల్లో హీరో ఎంతో టెన్షన్‌కి గురవుతాడు. ఆ నటనని బియర్ చూపించినటువంటి ఎక్స్‌ప్రెషన్స్ వల్ల మనకు భయం కలుగుతుంది. క్లోజప్ సీన్‌లో అంటే మాకు యాక్చువల్లీ డైరెక్టర్‌గా మాకు తెలుసు ముంగట అక్కడ సన్నివేశం లేకపోయినా ఇతను ఉన్నట్టుగా ఊహించుకొని యాక్ట్ చేయడం అవన్నీ సన్నివేశాలలో ఆ బలము ఈ నటన వల్ల చేకూరింది. అట్లాగే ఈ అమ్మాయి చూపించిన నటన దయ్యం పట్టిన పిల్లగా నిక్కీ పాత్రలో ఈ అమ్మాయి చేసిన ఎవరైతే నావరెడ్డి ఉందో నటి, ఆమె కూడా పర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది. తన బాడీని కూడా పట్టించుకోలేదు. జాగ్రత్తగా తన ఎంత శరీరం చూపించాలో అంతవరకు చూపించింది. తనాలు ఎంతవరకు చూపించాలో చూపించింది. పిడుదులు ఎంతవరకు చూపించాలో చూపించింది. మ్యాక్సిమం ఏంటంటే ఆ అమ్మాయి గ్లామర్ కోణంలో ఆ అమ్మాయి బాగలేకపోయినా కూడా ఉన్నంతలో ఆమె ఉన్న అందాల్ని ప్రదర్శించే ప్రయత్నం చేసింది. నటనను ప్రదర్శించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా మైకేల్ జాంగ్స్టర్ నటనకే జోహార్. సో, అట్లా అబ్సెషన్ సినిమా ఈ నటనతోటినే మనకు బయటపడిపోయింది. సో, ఆఖరికి అతను ఇంకా తట్టుకోలేక నోట్లో పీల్చుకుందామా, ఎట్లా చచ్చిపోదాము అనేటువంటి ఆలోచన చేసి చివరికి ఏదో లోపల తాగి ఉంటాడు. అంటే మళ్ళీ బుల్లెట్ పేలిస్తే కూడా మళ్ళీ అక్కడ గ్రాఫిక్స్ అవసరం అవుతాయి అని చెప్పి బడ్జెట్ పరంగా ఆలోచించినట్టుగా నాకు అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే కర్రీ బార్కర్ డైరెక్టర్ రైటర్ అనే సినిమాకి జేసన్ బ్లమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా ఈ సినిమాలో మ్యాక్సిమం అతను ఏమనుకున్నాడంటే బడ్జెట్ని కట్ చేయాలన్నటువంటి ప్రయత్నం కనిపించింది నాకైతే. సో, తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ పబ్లిసిటీ చేస్తూ ఉన్న అబ్సెషన్ అని చెప్పి చిన్న వైట్ కలర్ కూడా వాడలేదు. అబ్సెషన్ అని చెప్పి OBSESSION సెషన్ అని ఉంది ఇందులో. సెషన్, అబ్సెషన్. సెషన్ అనే అర్థంతో అబ్సెషన్ అనేటువంటి పదాన్ని చాలా చక్కగా విభజించుకున్నా కూడా ఇతను ఒక సెషన్ ఏందంటే ఒక సెషన్ అంటే ఒక చాప్టర్, ఒక అధ్యాయం. సో, ఆ సెషన్ లాగా ఈ యొక్క జీవితంలో అధ్యాయం ముగిసేటువంటి పరిస్థితి అతను వస్తుంది. కంపల్సరీ అయిపోయి అతను ప్రాణం వదిలిపెట్టిన తర్వాత ఈ అమ్మాయి బాధపడతా ఉంటే ఆ కెమెరాని టిల్ డౌన్ చేసి అలా మూమెంట్ ఇచ్చి టైటిల్స్ వేశాడు. చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. టీవీలో టైటిల్స్ పడతాయి. టీవీలో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటుంది. ఆ టీవీలో టైటిల్స్ పడతా ఉంటాయి. ఆ టైటిల్స్ అయిపోయేదాకా కూడా ప్రేక్షకులు ఎవ్వరు లేవకుండా కూర్చోబెట్టాడు. అది ఆ స్క్రీన్ ప్లే అంటే అది, కథ అంటే అది. అంటే కథ లేకుండానే ఉన్న చిన్న కథని పిట్ట కథ లాంటి షార్ట్ స్టోరీని ఒక సినిమా లాగా పెట్టడం, బడ్జెట్ లేకుండా, గ్రాఫిక్స్ లేకుండా పెట్టడం. చాలా అందమైన హీరోయిన్ కూడా లేదు. అయినా కూడా అందమైన హీరో కూడా లేడు. చాలా ఆర్డినరీ ముఖాలతోటి ఒక ప్లేస్కి వచ్చారు, కార్ ఆపాడు, దిగాడు, పోయింది, వచ్చింది, మళ్ళీ లోపల పిలిచింది, పడుకున్న తర్వాత సడన్గా ఆమె రకరకాలుగా ప్రవర్తిస్తుంది. చీకట్లో పోయి ప్రవర్తనలో పడుతుంది, గోడకు పోయి ఇట్లా ఆనుకొని పడుతుంది. అది చూస్తే వెతికితే దొరకదు. ఎవరెవరితో మాట్లాడుతుంటే ఫోన్ మాట్లాడుతుంది. ఆ తర్వాత ఫోన్ వస్తుంటే ఇతను భయపడతా మెల్ల మెసేజ్ వస్తుంటాడు. పార్క్ దగ్గర ఉన్న బయటికి రాని వరకు ఆమె ప్రియురాలను చంపేస్తాడు. ఆ చంపేసినటువంటి వ్యక్తిని లోపల తీసుకొచ్చి పెట్టుకుంటుంది. పెట్టుకున్న తర్వాత ఆ శవంతో ఆడుతూ ఉంటుంది. ఆ తర్వాత చచ్చిపోయినటువంటి ఒక పిల్లిని ముంగట వెనక వేసుకుంటూ ఉంటారు. ఇట్లా అన్ని భయంకరమైన భయానక సన్నివేశాలతో జుగుప్సా రసంతోనూ, బీభత్స రసంతోనూ, భయానక రసంతోనూ మేళవించి ఈ 3 రసాలతోటి మనకు రసాన్ని పులగలిపి ఒక జ్యూస్ లాంటి సినిమాని మనకు అబ్జర్వేషన్ రూపంలో తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ కమ్ రైటర్ అభినందనీయుడు కర్రీ బార్కర్. సో, ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.5/5. నూతనంగా సినిమాలు తీసుకున్నాలనుకున్నటువంటి న్యూ అప్కమింగ్ రైటర్స్ ఇలాంటి సినిమాలు చూసి తక్కువ బడ్జెట్లో సినిమాలు ఎలా చేయొచ్చో నేర్చుకునేటువంటి సినిమా చూపించినటువంటి సినిమా ఈ అబ్సెషన్. అడల్ట్ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా ఇందాకే పేర్కొన్నట్టుగా 29 మే 2026 రిలీజ్ అయ్యి ఇంకా ప్రజెంట్ ఇవాళ డే ఎంత 11 జూన్ ఇంకా థియేటర్లలో ఒక ప్రభంజనంలాగా ఆడుతుంది. అంటే చిన్న సినిమా, తన బడ్జెట్ ఎంత, దాని కథ ఎంత, అయినా కానీ పెద్ద సినిమాల్ని తట్టుకొని, పెద్దిలాంటి సినిమాలని అంటే తెలుగులో ఇక్కడ స్థానిక సినిమాల్ని తట్టుకొని ఇంకా నిలబడిందంటే గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. 3వ వారంలోకి ప్రవేశించిన అబ్సెషన్కి నేను ఇచ్చిన రేటింగ్ చూశారు కదా. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్లిమేల్ మాధవ్. సినిమా కథలో దమ్ముండి హారర్ సినిమా తీయాలనుకుంటే ఇప్పుడు మాలీవుడ్ టైమ్స్ కూడా హారర్ సినిమా మీద బేస్ చేసిన సినిమా అది. ఇది ఒక వారం ఇంకా నడుస్తూ ఉండడం, ఇది 3వ వారంలో ఉండడం, అది ఇప్పుడే రిలీజ్ కావడం. సో, ఒక ప్రహేళిక లాంటిది అనుకోండి. అంటే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో 2 ఒకటే టైంలో ఆడుతున్నాయి మల్టీప్లెక్స్లో. సో, అదేమో హారర్ సినిమా ఎలా తీయాలనే దాని మీద, ఇదేమో హారర్ సినిమా ఎలా తీయాలో చూపించే విధంగా ఉన్న సినిమాగా చెప్పుకోవచ్చు. సో, అబ్సెషన్కి మరోసారి అభినందనలు టీం మొత్తానికి తెలియజేసుకుంటూ, తక్కువ బడ్జెట్లో మంచి సినిమాలు, బేజా ఫ్రై లాంటి చిన్న సినిమా ఎంతో సూపర్ హిట్ అయింది. రూప్కి రాణి చోరంకి రాజా అనే భారీ చిత్రం అనిల్ కపూర్ శ్రీదేవితో చేసిన సినిమా అటర్ ఫ్లాప్ అయింది. కాబట్టి బడ్జెట్ అనేది కాదు. రాజమౌళి స్కూల్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు బడ్జెట్ అని అంటున్నారు. లో బడ్జెట్లో కూడా ఎంత అద్భుతాలు తీయొచ్చో రామ్ గోపాల్ వర్మ చూపించాడు. అట్లాగే
అబ్సెషన్ సినిమాతో మరోసారి ఈ టీం చూపించారు. అభినందనలు తెలియజేస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాతో నమస్తే. జై హింద్.